ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ ఇవ్వబోతున్నాం, వాళ్ళతో ఇదే ఆట ఆడబోతున్నాం. ముందుకైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి మనం ఇప్పుడు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం. హియర్ వి గో. హలో, నమస్కారం అండి. ఎవరండి? పద్మావతి గారితో మాట్లాడచ్చా? పద్మావతి గారితో మాట్లాడచ్చా అండి? రాంగ్ నెంబర్ అండి. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? రాంగ్ నెంబరో రైట్ నెంబరో నేను చెప్తాను. అమూల్య. అమూల్య, అమూల్యనే కదా మాట్లాడేది? అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే అరే ఫోన్ కట్ చేస్తుంది. ఇంకొకసారి కాల్ చేద్దాం. చెప్పండి. అమూల్య గారు మాట్లాడేది. మేడం గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు కార్తిక్ మేడం, కాలింగ్ ఫ్రమ్ ఎంటీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్. హలో. ఓయ్ ఏంటో ఏమి ఇలా ఫోన్ చేసా? ఊరికే ఇచ్చిన సరదాగా మాట్లాడదామని. ఏంటి అసలు అత్తపత్తా లేకుండా పోయినావు? ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఎవరు మాట్లాడింది? నువ్వు ఎవరు అనుకుంటున్నావు? మాకు కార్తిక్ సార్ ఉన్నాడు, మాకు వచ్చి క్లాస్ చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, నేను కార్తిక్ సార్నే మాట్లాడుతున్నా. ఎలా ఉన్నావు నాన్న? ఏంటి ఇంత గంటగా మాట్లాడుతున్నారు? ఊరికే సరదాగా. మనలో ఆ యూత్నెస్ బయటపడింది నాన్న, అందుకే. నేను యూత్ కదా, సో ఆ యూత్ బ్లడ్ అలాగే మాట్లాడాలి కదా, అట్లా. అయినా సార్ అంటారా? ఎవరు మీరు? అమూల్య, నేను కార్తిక్ ని మాట్లాడుతున్నా. అమూల్య, సరే didn't get you. Where are you right now? ఏషియా కాదు, నువ్వేమాక ఏడున్నావు చెప్పు. ఓహో, నాకు అర్థం కావట్లేదు. నువ్వే మరి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. ఓ అంటున్నావు, ఏ ఏషియాలో ఇది అంటున్నావు, ఓహో అంటున్నావు. ఎవరనుకుంటున్నావు? సరే, నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను, ఎవరో గుర్తుపట్టు. ఓకేనా? సరే. 7732077321. నాకేమన్నా మెమరీ పవర్ ఉందా? 7732177321 అంటే గుర్తుపెట్టుకోవడానికి? అది కంప్యూటర్ నా నోట్లోంచి మీ నోట్లోంచి అర్థమైపోయింది. ఏంటి? ఇందాకటి నుంచి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఒక అబ్బాయి గొంతు వినగానే నువ్వు అలా ఫోన్ కంటిన్యూ చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి నేను? నేను ఎక్కడ అటెండ్ చేయలేదు, నేను బయట ఉన్నాను, ఇప్పుడు ఇంటికి వచ్చాను, అందుకనే మాట్లాడుతున్నాను. నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేసావు. పద్మావతి గారు ఉన్నారా అంటే హలో రాంగ్ నెంబర్ అని చెప్పావు. ఆ తర్వాత అమూల్యనే కదా అని నేను కార్తిక్ అనగానే అసలు ఎంతలా మాట్లాడేసావు నువ్వు? నీకు వాగుడికాయ పేరు పెడితే చాలా బాగుంటుంది తెలుసా? ఎవరికి? నీకే. థ్యాంక్ యూ. నీకు కూడా, కానీ అబ్బాయిలతో మాత్రమే అని ట్యాగ్ లైన్ కూడా ఉంది నీకు. థ్యాంక్ యూ. నేనే అబ్బాయిలతో మాట్లాడాను, నాకు అబ్బాయిలు అంటే చాలా దూరంగా ఉంటాను. సరే, చేత అబ్బాయి కాదా? చేత అబ్బాయి కాదా? మస్తు టైం పాస్. అది వాయిస్ ఎవరు గుర్తుపట్టరు? అందులో కార్తిక్ అనేసరికి నాకు ఇంకేంది కదా ఫస్ట్ డౌట్ వచ్చింది, కానీ వాడి వాయిస్ ఇలా ఉండదు, మా సార్ గారి వాయిస్. అందుకే డౌట్ వచ్చి ఏం తాను అమ్మ కంపెనీగా చూసాడంటే నన్ను తిట్టుకుంటాడు. నీ డౌట్ కాదు, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? కార్తిక్ ని సీనియర్ అంటున్నావు, సార్ అంటున్నావు, ఓ ఏషియాలో ఎక్కువ అంటున్నావు, ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్? యా నథింగ్ నథింగ్. ఫ్రెండ్లీగా ఎక్కువగా ఉంటారు. దేవుడా 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 దేవుడా, నాకు అలాంటి ఏం లేదు. ఫ్రెండ్ ఎక్కువగా క్లోజ్ ఫ్రెండ్. నథింగ్ నథింగ్ అంటుంటే నాకు సంథింగ్ సంథింగ్ అని డౌట్ వస్తుంది. అచ్చచ్చ, మా ఇంట్లో వాళ్ళు నన్ను పడేసి ఇస్త్రీ చేస్తారు. అప్పుడు వాళ్ళని నువ్వు పడేసి దొల్లి ఇస్త్రీ చేసారా అనిపిస్తున్నావు నాకు, ఎందుకు నువ్వు మాట్లాడుతుంటే. వెయిట్ చేస్తున్నాను మీకోన్ కోసమే. ఇప్పుడు చూసారా? ఓ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఫ్యామిలీ వాళ్ళు ఇస్త్రీ చేయడం కాదు, నువ్వే అబ్బాయిని బాగా ఇస్త్రీ చేసేసేలా ఉన్నావు, ఎందుకంటే అంత వైబ్రేటింగ్ ఉంది నీ వాయిస్. నేను జనరల్ గానే ఇస్త్రీ చేస్తాను. సరే, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? విజయవాడ. అందుకే ఆ వైబ్రేషన్స్ అలా పాస్ అవుతూ ఉన్నాయి బాబాయ్, అందుకే మనకి అలా కనెక్ట్ అవుతుంది అమ్మాయి.
నీ దగ్గర ఎంత వైబ్రేషన్స్ వచ్చాయో చెప్పమని నాకు. నా దగ్గర మన ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటే ఎంత వైబ్రేషన్ వస్తుందో అంత వైబ్రేషన్ వచ్చింది. ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటే జాగ్రత్త, వైబ్రేషన్ కి నువ్వు తగ్గిపోతావేమో. అసలు ఈ మధ్యన కొంచెం తగ్గామని ఫీల్ అవుతున్నాను. ఎగ్జాక్ట్లీ తగ్గుతున్నాను, ఇంకా ఇంకా తగ్గాలి. మీలాంటి వాళ్ళ కోసం తగ్గుదామని ప్రయత్నిస్తున్నాను. ఓ నేను ఇంకా లావుగా ఉంటే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు గట్టిగా నిజంగా తెలుసా, నాకు ప్రాంక్ కాల్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్ గా సర్ప్రైజ్ చేద్దాం, నిన్ను సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం అని చెప్పేసి నీకు కాల్ చేయడం జరిగింది. నార్మల్ గా నేను షాక్ ఇచ్చానా? నువ్వు స్వీట్ షాక్ ఇచ్చావు, నువ్వు చాలా స్వీట్ షాక్ ఇచ్చావు. నైస్ అబ్బా, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. అయ్యే ఇవాళ ఆట ఆడుకుందాం రా, ఆట నీతోనే మొదలు పెడదాం అనుకుంటున్నా. అవునా? నేను వస్తా. సింపుల్ ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తా. ఒక ఆల్ఫాబెట్ ఇస్తాము, ఆ ఆల్ఫాబెట్ తో ముగ్గురు కపుల్ పేర్లు చెప్పాలి. అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి పేర్లు చెప్పాలి. ఓకే? ఆర్డర్ కాంపిటీసి సినీ యాక్టర్ల గురించి చెప్పమంటే నేను చెప్పను, ఎందుకంటే నాకు ఫిలిమ్స్ తో సంబంధం లేదు. నేను చెప్పేది పేర్లు, ఒక ఆల్ఫాబెట్ నేమ్స్. అదే పేర్లు అబ్బాయి అమ్మాయా? అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, అలా 3 కపుల్స్ పేర్లు చెప్పాలి. ఓకే? ఇప్పుడు కపుల్స్ ఫిలిమ్స్ చెప్పుకురావాలి. నేను క్లారిటీ ఇవ్వను అన్నాడు, కానీ వాడే క్లారిటీ ఇవ్వలేదు. చెప్పాలబ్బా. ఓకే, సింపుల్ గా పేర్లు చెప్పాలి. ఒక అబ్బాయి పేరు, ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు, ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు, ఒక అమ్మాయి పేరు, ఈ ఆర్డర్ లోనే చెప్పాలి. ఓకే? ఓకే. నీకు చేతితో ఇస్తున్న లెటర్ ఎస్. ఎస్ 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 ఫర్ స్నేక్, ఎస్ ఫర్ స్నేల్, ఎస్. And your time శ్రీరామ్, శ్రీరామ్, శ్రీలత, శ్రీజీ, శ్రీమూల్య అండ్ శ్రీకాంత్, శ్రీనివాస్. శ్రీనివాస్ ఏంటి అబ్బాయి పేరా? క్యూట్ అంటున్నావు. థ్యాంక్ యూ. సూపర్. నువ్వు ఓడిపోయినా కాబట్టి నీకు టాస్క్ ఇస్తాం రైట్ నౌ అమూల్య. మస్తు టైం పడుతుంది. ఆట ఓడిపోతే టాస్క్ ఇస్తాం కదా, పనిష్మెంట్ ఇస్తాం కదా. అవును ఇస్తారు కదా. మరి నాకు పనిష్మెంట్ ఇస్తావా చైతు? నువ్వు పనిష్మెంట్ ఇవ్వను, టాస్క్ ఇస్తాను అమూల్య. అయినా టాస్కే కదా, టాస్క్ అంటే పనిష్మెంటే కదా. నేను ఓడిపోయాననే కదా ఇస్తున్నావు. మనం ఒకటి సేమ్ వైబ్రేషన్స్, సేమ్. నీ వైబ్రేషన్స్ ని తట్టుకోలేకపోతున్నా. ఓకే, టాస్క్ ఏం లేదు. నువ్వు అందంగా మాట్లాడుతున్నావు, నువ్వు అందంగా ఉంటావు అనిపిస్తుంది కాబట్టి ఒక అందమైన పాట పాడావు అనుకో, ఇంకా అందానికి రెట్టింపు అవుతుంది. కాబట్టి ఒక అందమైన పాట మా కోసం. ఐఎమ్ సో సారీ, నేను సింగ్ చేయలేను. నాకు సింగింగ్ అంటే సినిమా సాంగ్స్ ఏమీ రావు. సరే భక్తి పాట పాడేదన్నా. ఏ పాట వస్తే ఆ పాట పాడు. పాటలు ఏం పాడతాను, నేను డాన్సర్. నీ పాటలు పాడమంటే ఏం పాడతాను చెప్పు. నువ్వు నేను ఇద్దరం కలిసి పరిగెత్తాలి కాదు. సరే అయితే నువ్వు ఏదైనా పాట పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ జాయిన్ అయినందుకు. ఓకే? థ్యాంక్ యూ. చాలా నైస్ టాకింగ్ టు యు అమూల్య. బాయ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మళ్ళీ చెప్పు. బాయ్. బాయ్ అన్నావా? ఐ లవ్ యూ అన్నావేమో అనుకున్నాను నేను. నీకైతే ఐ లవ్ యూ కాదు, చైతు అయితే కాదు. నో థ్యాంక్స్. నువ్వు చెప్పినా కూడా నేను రెడీ లేను ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే చెప్పుకోవాలి, కవర్ చేసుకోవాలి. బాయ్ అమూల్య. చేసుకోవాలి. When I am not ready, I will not accept it. When I am ready, I will accept it. Okay? ఎప్పుడు పడితే వాళ్ళు ఎలివి చెప్తే యాక్సెప్ట్ చేసుకొని ఎవరు ఖాళీ కూర్చున్నారు అంటున్నారంటే వెనక మంది చాలా ఉన్నారు. ఓకే, అందరినీ మేనేజ్ చేసుకుంటూ పోవాలంటే ఎవరికి పడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నాకు కనిపించి యాక్సెప్ట్ చేయాలంటే చేస్తాం, లేకపోతే ఏదో లక్ష్యాలు అంటాం. అవును, అదే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పుంటే ఐ లవ్ యూ టు అమూల్య అమ్మా అమ్మా అనేవాడు. నేనే చెప్పను, కాజల్కి చెప్తాను అనగానే నాకు ఏం అవసరం లేదండి. తర్వాత ఎవరన్నా ప్లేట్ ఫిరాయించలో కాదు, ప్లేట్ లో ఏం పెట్టినా తిండలో నా తర్వాత ఎవరన్నా చెప్తే ఒప్పుకుంటా కదా. ప్లేట్ ఫిరాయించలో తినడం తర్వాత డుర్రు బుర్రు కూడా కాలేజీ గారు బిర్రు బుర్రు చేయరు, మంచిగా తిన్నాక పడుకుంటారు. మరి అంత పెట్టుకున్నారు కాబట్టి అనుకుంటా షోలో ఇంత రియాక్ట్ వస్తూ ఉంటది. బాబాయ్.